అధ్యక్ష, పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్. ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు? ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు. వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకుపట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజీ నెంబర్ 62, 63లో వారు పేజీ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష? నేను వారికి చదివి వినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihetti, the construction of barrage is shifted from Tummidihetti to Medigadda does not appear to be sincere and honest. Ade line lo, it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidihetti to Medigadda. This is page number 34. Page number 62, 63 la. ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవారనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటున్నారో నాకు తెలియదు. పేజీ నెంబర్ 64లో క్లియర్గా 63, 63లో అధ్యక్ష, ఇట్ ఈస్ అబాండెంట్లీ క్లియర్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కన్సిస్టెడ్ అండర్ GORT నెంబర్ 28 డేటెడ్ 21/1/2015. అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా, thus by suppressing this report they facilitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిందని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష? the omission to consider the report of the experts committee cannot be inadvertent of or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016 to the Assembly on the irrigation project of the state. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష. చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నా ఎక్ లిఖ్నా అని. ఏం చెప్పిండు అధ్యక్ష? శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు
ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణకు ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకు వెళ్దామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్? శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా, నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా? ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? సరే, ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలే? గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్? సార్, ఇప్పుడు తమ్మిడి హట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో, ఎంత చిత్తశుద్ధి. ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెయిన్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపనవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవాళ్ళు వారంతా వారు వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. హరీశ్రావు గారు ఒకటి అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసీఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్లో కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంతైతే వాటర్ ఉందో ప్రాణహిత ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా సార్ నన్ను మాట్లాడినిస్తలేరు? ఇది ఏం పరిశాన్? అధ్యక్ష, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయన్ నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కాదు కాదు. నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు,
తుమ్మిడిహెట్ వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయి, ఎంత వస్తుందో చెప్పండి అంటున్నా. ఒక్కటే నిమిషం. సార్ హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిసే అక్కడ వినవకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. అందరు మాట వినేందుకు పాపం హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ. హరీశ్రావు గారు సబ్జెక్ట్కి వెళ్ళండి. కానీ ఏడ మాట్లాడిస్తారు, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నాకు ప్రశ్నలు ఏంటి సార్? ఇది గమ్మత్తున్నది. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అసెంబ్లీ. అధ్యక్ష, మీ టైంలో ఎస్ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన. మేడిగడ్డ ద్వారా మేడిగడ్డ ఎక్కడికి వచ్చింది, ఎంత వాటర్ వస్తుంది, ఏ ఉపనది ఉందో చెప్పండి అంటున్నా. నాకు తెలియదు, అడుగుతామని అంటున్నా. నేను అడుగుతామని అంటున్నా. ఇంత చర్చ ఎందుకు? ఇంత చర్చ ఎందుకు? అదనంగా వాటర్ వచ్చింది కాబట్టి మేము మేడిగడ్డ కట్టినా మీరు అంటా ఉన్నారు. ఆ మేడిగడ్డకు ఏ ఉపనది వచ్చి కలిసింది? ప్రాణహిత కింద ఏ ఉపనది లేదు. మేడిగడ్డ కాడ ఎంత వాటర్ ఉందో తుమ్మిడిహట్టి కాడ అంతే వాటర్ ఉందా? వాదన కాదనేటో చెప్పండి అంటున్నా. మంత్రి గారు ఇందాక వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద, అధ్యక్ష, వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద మాజీ మంత్రి వర్యులు చెప్పారు కదా. ఇప్పుడే నాకు రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. వ్యాప్కోస్ రిపోర్టు అంటే వ్యాప్కోస్ డిపిఆర్ ఎప్పుడు ఇచ్చిందంటే 17/2/2016 నాడు డిపిఆర్ ఇచ్చింది అధ్యక్ష. 17/2/2016 నాడు వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డిపిఆర్ శాంక్షన్ 1/3/2016 కరెక్ట్ గా 12 రోజుల్లో వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టుని 12 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకొని టెండర్ కాల్ఫర్ చేశారు అధ్యక్ష. 8 నెలలు ఆడు ఓపిక పట్టారట. ఇన్ని ఏదైతే 1,47,000 కోట్ల ప్రాజెక్టుని 11 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకున్నారు అధ్యక్ష. హరీశ్రావు గారు సార్, గౌరవనీయులు మీ సబ్జెక్ట్ చెప్తాను. హరీష్ గారు మీ సబ్జెక్ట్ చెప్తాను. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, మీకు ఇస్తారు. నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్. మేడిగడ్డ దగ్గర ఇది డేటు 12/9/2017. 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా, ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లొస్తున్నాయి గోదావరి దగ్గరికి అని, మేడిగడ్డ దగ్గర 244 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా యాడ్ అవుతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా ఇది బాబు స్పీకర్ గారి ద్వారా మంత్రి గారికి అధ్యక్ష, నాకు క్వశ్చన్ వెరీ సింపుల్. నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల జోలికి నేను పోవడలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహెడ్డి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మేడిగడ్డ దగ్గర. ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇందులో కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్లు వస్తాయి పైకి వెళ్ళి? అసలు పాయింట్ సమాజం చెప్పంటున్నా. స్పీకర్ సార్, అది ఏం సార్ హరీష్ గారు సార్ ఇప్పుడు సరే మా చెప్తానా ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 కూర్చో. హరీష్ రావు మాట్లాడు. ఒక్క నిమిషం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన ప్రశ్న మీద సమాధానం చెప్పాల్సిన శాసనసభ్యులు డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ మధ్యలో
వాటర్ అవైలబిలిటీని పెంచే ఏ ఉపనదులు కూడా లేవు. కేవలం ఒక పెద్ద వాగు మాత్రమే ఉన్నది. పెద్ద వాగులో 10 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఎర్ర వాగులో 1 టీఎంసీ ఉంది. ర్యాలీ వాగులో 1 టీఎంసీ ఉంది. లిటరల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్ అవైలబిలిటీ అట్ తుమ్మిడిహెట్టి అండ్ మేడిగడ్డ. వారు చెప్తున్న నివేదిక ఏదైతే ఉందో దాన్ని చదవమని విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ దగ్గర ఎక్స్ట్రా వాటర్ వచ్చే అవకాశమే లేదు. ప్రాణహితను బేస్ చేసుకునే ఈ ప్రాజెక్టు కట్టాలి. అప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న నీళ్లే మేడిగడ్డ దగ్గర ఉంటాయి. వీరికి సమాధానం చెప్పలేక దొంగతీరుడు సమాధానం చెప్తున్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు మాట్లాడండి. మాట్లాడతారు సార్. ఒకటి సార్, మీరు కూడా సభా సాంప్రదాయాల్ని గమనించాలి. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటే కష్టము. ఎప్పుడైనా ఒక మంత్రి ఇంటర్వ్యూ అవుతారు కానీ ఇంకో పార్టీ ఇంటర్వ్యూ కొత్త సాంప్రదాయాన్ని సభలో తెచ్చారు. ఐఎమ్ సారీ. ఇకపోతే అధ్యక్ష, ఎస్ ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ సార్, డోంట్ వరీ సార్, ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సరే, జూపల్లి కృష్ణారావు గారికి చెప్తా, తర్వాత సీఎం గారికి చెప్తా, తర్వాత పొంగులేటి చెప్తా. అధ్యక్ష, జూపల్లి గారు ఏమన్నారు, ఎట్లా వచ్చినాయి నీళ్లు అన్నారు అంటూ ఒక మాట. ఏమండి మీ సభ్యులు కూడా మీరు మాట్లాడండి. అయితే జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటదన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను, రండి నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలివాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ స్పీకర్ సార్, ప్లీజ్ స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్లీజ్ మాట్లాడియండి దయచేసి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడదాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6, paragraph 3. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur, Mandal, Karimnagar Jilla. The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari River near Medigadda, Mahadevpur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. The site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari River. As per topo study, the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra site. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ గా
the proposed alignment of tunnel and gravity canal are passing through coal belt, Tadicherla coal black, Singareni open cast mines. Due to the presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible. అని ఏమన్నారు? మేడిగడ్డ ఫీజబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది. అయితే అధ్యక్ష, ఇంట్రెస్టింగ్ పాయింట్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్. ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ కూడా పిలిచింది. ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది, మీరు ఏం చెప్పింది అన్నారు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు ఘోష్ కమిషన్ ముందు పోయి చెప్తే, మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే, ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5, ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 ఆన్ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmane reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2nd June 2014, డైరెక్టర్ CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి, ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందిచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందిచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ పనిచేస్తున్నా. ఒక విషయం, ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 TMCలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పిన అది చెప్తలేదు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు దగ్గర తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డలో కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జు సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి. 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు
ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడి అటు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు, ఇదో రిపోర్టు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? హీ హెస్ డైరెక్ట్లీ ఇండైటెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హరీష్ రావు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ Tummadiyatti to Medigadda is a wrong decision. It is not an honest decision. It is not a sincere decision అని సుప్రీం కోర్టు జడ్జి గారి రిపోర్ట్ లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాట్లాడి హరీష్ రావు గారు భారత ప్రభుత్వానికి సలహాదారున్న శ్రీరామ్ వెదిరే గారి అఫిడవిట్ గురించి మాట్లాడేది. ఖచ్చితంగా ఆయన కమిషన్ కి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడిహట్టి దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు. తుమ్మడిహట్టిలోనే కడితే బెటర్ అని ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడతారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడిహట్టి దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రాంలో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి, మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొందని చెప్పి నేను మనం చేస్తున్నాను. హరీష్ రావు అధ్యక్ష, ఉత్తమ్ గారు మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదండి. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తూ ఉంటే నేను ఆన్సర్లు ఇస్తూ ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది ఇది ఇర్రెలవెంట్. ఇది అసలు ఆ 5 man ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది, అటు పోతే బాగానే ఉంటుంది, అవన్నీ లేవల్ల. సార్, గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్. ఉన్నదా? నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా